హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి సింపుల్ రంగోలీ వేస్తున్నానండి. ఇంకా లైన్ అలా గీసేసి ఇట్లా మొత్తం వేసేస్తున్నాను. ఇంకా ఈరోజు లంచ్ బాక్స్కి వచ్చేసి అర్జున్కి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేశానండి. అర్జున్కి లంచ్ బాక్స్కి అందులోకి క్యాప్సికము, ఆనియన్స్, క్యారెట్, క్యాలీఫ్లవర్ మొత్తం కట్ చేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అర్జున్ లంచ్ బాక్స్కి చేశాను. అందులోనికి నార్మల్గా సాస్లు అవి వేస్తారు. సో అర్జున్ చిన్నగా ఉన్నాడు కాబట్టి నేను సాస్లు అవి వేయకుండా ఓన్లీ వెజిటేబుల్తోనే ఫ్రైడ్ రైస్ చేసేసాను. ఇంకా స్నాక్స్కి వాడికి డ్రై ఫ్రూట్స్ పెడతానంటే, వద్దు మమ్మీ నాకు దోశ పెట్టు, స్నాక్స్కి ఫ్రూట్స్ తినేసాను కదా, నాకు డ్రై ఫ్రూట్స్ ఏమొద్దు, ఇంకా దోశ పెట్టు అనేస్తే వాడికి స్నాక్స్కి దోశ బాక్స్లో అలా పెట్టేశాను. ఇంకా టిఫిన్కి సన్నరవ్వ ఉప్మా చేసుకున్నామండి. ఆ రెసిపీ కూడా ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాను. అందులో మిల్క్ వేసి చేశాను, అది సూపర్ టేస్ట్ అయ్యింది. సో ఆ రెసిపీ కూడా నేను పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ ముగ్గు మొత్తం అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో అందులో కుంకుమ పసుపు వేస్తున్నాను. ఇంకా చెప్పాను కదా, ముగ్గు వేసాక కుంకుమ పసుపు వేస్తే ముగ్గుకి కళ వస్తుంది అనేసి. మీరు టిఫిన్ ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా వాడి లంచ్ బాక్స్ వాడికి స్నాక్స్కి దోశలు, టిఫిన్కి ఉప్మా చేసేసాను. ఓన్లీ బ్లాగ్లో ఇవి మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా తర్వాత మేము కర్రీ చేసుకున్నవి వేరే బ్లాగ్లో వస్తాయండి. ఇందులో మాత్రం ఓన్లీ అవే. సో ఇక్కడ చెప్పాను కదండి, వాడి లంచ్ బాక్స్కి క్యారెట్స్ కట్ చేసుకున్నాను. మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. క్యాలీఫ్లవర్ కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. క్యాప్సికమ్ కట్ చేసి పక్కన పెట్టేశాను. మొత్తం 1 క్యాప్సికమ్ మొత్తం కట్ చేశానండి. వాడి కోసం అనేసి వాడికి యాక్చువల్గా వాడు క్యాప్సికమ్ తినడు. సో మమ్మీ చెప్పాను, క్యాప్సికమ్ వేసి చేస్తారా, బాగా టేస్ట్ అవుతుందంటే సరే వేయి మమ్మీ అనేసి అన్నాడు. ఇంకా వాడు చెప్పాడనేసి క్యాప్సికమ్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసి ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బౌల్ పెట్టుకొని రైస్కి సరిపడినంత ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి అందులోనికి సరిపడినంత సాల్ట్ వేసి మొత్తాన్ని మిక్స్ చేశానండి. సో ఆనియన్స్ కొంచెం మగ్గాయి, అందులోనికి క్యారెట్స్ యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ కూడా మొత్తాన్ని యాడ్ చేసి మొత్తాన్ని కలిపేస్తున్నాను. బఠానీస్ కూడా వేసేసి మొత్తాన్ని నీట్గా కలుపుకుంటున్నానండి. ఇంకొక 5 మినిట్స్ అలా ఫ్రై కానిచ్చేసాను. ఇంకా 5 మినిట్స్ అయిపోయాక మళ్ళీ మూత ఓపెన్ చేసి మొత్తాన్ని కలుపుతున్నాను. మగ్గడానికి ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుందండి. సో మొత్తం కలిపేసాను. కారం కొంచెం కర్రీకి సరిపడినంత కారం వేసేసాను. కర్రీకి సరిపడినంత పసుపు వేసాను. కర్రీకి సరిపడినంత ధనియా పౌడర్ వేసేసి మొత్తాన్ని నీట్గా కలిపేస్తున్నాను. ఇవి మొత్తం వేసాక ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. మొత్తం కారం మొత్తం క్యాప్సికమ్కి, ఆనియన్స్కి మొత్తానికి పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయాయి. సో రైస్ మొత్తం వేసేస్తున్నాను. వాడికి ఎంత కావాలో వాడి పూర్తికి మాత్రమే చేస్తున్నానండి. నేను మధ్యాహ్నం మరి వేరే కర్రీ చేసుకుంటాము. సో ఓన్లీ వాడికి మాత్రమే ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను. సో మొత్తాన్ని మిక్స్ చేసేస్తున్నాను. సో మొత్తం కలిసిపోయిందండి. ఒక 5 మినిట్స్ అలా రైస్ కూడా వేడి అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆల్మోస్ట్గా ఫ్రైడ్ రైస్ మొత్తం రెడీ అయిపోయింది. బాగా వచ్చింది ఫ్రెండ్స్, ట్రై చేయండి లంచ్ బాక్స్కి. ఇంకా ఫ్రైడ్ రైస్ మొత్తం అయిపోయింది కదా, వాడి లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను. వాడి పూర్తిగా చేశానని చెప్పాను కదండి. సో బాక్స్లో మొత్తం రైస్ మొత్తం పెట్టేస్తున్నాను. వాడికి సరిపడినంత చేశాను. వాడికి రైస్ మొత్తం పెట్టేసి స్పూన్ పెట్టేసి ఇంకా బాక్స్ క్యాప్ పెట్టేస్తున్నాను. సో
సో క్యాప్ పెట్టేశాను. ఇంకా వాడికి స్నాక్స్కి దోశ పెట్టానని చెప్పాను కదండి, వాడి స్నాక్స్కి దోశ వేసి పెట్టేస్తున్నాను. టిఫిన్కి మాత్రం మేము ఉప్మా చేసుకొని తినేసాము. వాడు ఓన్లీ దోశ అడిగాడు స్నాక్స్, ఇంకా వాడి కోసం అనేసి దోశ వేసి స్నాక్స్ బాక్స్లో పెట్టేశాను. ఇంకా వాడి లంచ్ బ్యాగ్ అండి, లంచ్ బ్యాగ్లో ఫస్ట్ లంచ్ పెట్టేశాను, ఇంకా తర్వాత స్నాక్స్ బాక్స్ పెట్టేశాను, ఇంకా వాటర్ బాటిల్ పెట్టేశాను, నాప్కిన్ పెట్టేశాను. ఇంకా ఈరోజటి మినీ బ్లాగ్ అండి. లైక్ చేయండి ఫ్రెండ్స్.